సంక్రాంతి అంటే భోగి మంటలు, కోడి పందాలతో, ఇంటిల్లపాది, పిల్ల పాపలతో సందడి చేయడమే కాదు, పాడి పశు సంపద కూడా సంక్రాంతి సంబరాల్లో పాడి పరిశ్రమతో పోటీ పడాలని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన అడబాల లక్ష్మీనారాయణ ఆలోచన యువకుల్లో చర్చనీయాంశమైంది. కేసనపల్లి హైస్కూల్ మైదానంలో పొంగను రావులు, గిరి ఆవుల పాల పోటీలు, అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిగా ఆవులతో రైతులు వచ్చినట్లు తెలిపారు. ఈ పోటీల్లో నెగ్గిన విజేతకు 6 లక్షల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు తెలిపారు. కేసనపల్లి గ్రామంలో వచ్చినటువంటి గోవులు అందాల పోటీలు, అలాగే పాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇటు కేటగిరీస్ వచ్చేసి గిరావులు, అలాగే పొంగనూరు ఆవులు, అలాగే ఒంగోలు ఆవులు, పొంగనూరు గిత్తలు కూడా అందాల పోటీలు ప్రదర్శన జరుగుతుంది. అలాగే ఇవాళ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రేపు నుంచి అందాల పోటీలు ప్రదర్శన అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి 6-6:30 నుంచి పాల పోటీలు స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే వివిధ ప్రాంతాలు అంటే మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆవులన్నిటికీ కూడా ప్రదర్శన 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అలాగే వీటికి మొత్తం ఓవరాల్గా అయితే కనుక ఓన్లీ క్యాష్ ప్రైజ్ మనీస్ వచ్చి 6 లక్షల రూపాయలు ఈ ప్రైజ్ మనీస్ అనేది ఈ రైతులందరూ గెలుపొందిన రైతులందరికీ కూడా 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోప్రేమికులు, రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటాం.